ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 12వది అయిన ఉత్తరా నక్షత్రం గురించి వివరంగా తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రంనే ఉత్తర పాల్గొని నక్షత్రం అని కూడా అంటారు. ఈ నక్షత్రమునకు అధిపతి సూర్యుడు. ఈ నక్షత్రమున జన్మించిన వారు తండ్రి వలన ప్రయోజనము పొందుతారు. సహోదర వర్గం చాలా బలంగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికము. వివాహము సకాలంలో అవుతుంది. ఉద్యోగము లేక వ్యాపారము ఉంటాయి. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితము సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తులు, ధనము అధికముగా గుప్తముగా ఉంటాయి. తనకు అంతగా పరిచయము లేని రంగములలో ఉన్నత స్థితిని సాధిస్తారు. పరోపకారము కొంత తక్కువ. చౌకగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు. ధనము విషయంలో వీరు ఉదారులని భావిస్తారు, కానీ వీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఫలితముంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తుంటారు. సంతానము వలన కొన్ని చిక్కులు ఎదుర్కొనవలసి రావచ్చును. తేనెటీగలాగా కూడబెడతారు. సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోపల కొంత పిరికివారుగా ఉంటారు. భార్య ఆధిపత్యము అధికము. మంచి ఆశయాలతో ముందుకు వచ్చిన వీరిని ప్రపంచము సరిగా అర్థం చేసుకోదు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు బాగా కలిసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దశలు వీరికి బాగా యోగిస్తాయి. సత్యం మాట్లాడువారును, బంధువులకు సాయపడువారును, విశ్రాంతి పురుషుడను, పెద్ద పెద్ద ఆలోచనలు చేయువారును, విద్యామూలక ధనవంతులు, పురాణములయందు ఆసక్తి కలవారు, ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటారు. విలాసవంతమైన జీవనం కలవారు, పరాక్రమశాలి అగుదురు, వ్యాపారంలో రాణించగలరు, ఉన్నత పదవులు చేపడతారు, నాయకత్వం కొరకు ఆశపడతారు, స్త్రీలను చక్కగా గౌరవించి ప్రేమతో ఆరాధిస్తారు, ఉద్యోగముల ద్వారా జీవించువారు, పరగృహ నివాసములను చేయువారు, సర్వజనులకు ఇష్టమైన వారు. వీరి మాటలో గర్వము ఉట్టిపడును. చేసిన మేలు మరువని వారు, ఇతరులను మోసం చేయని వారు, మనస్సులో భయం కలవారు, నిలకడలేని జీవితం కలవారు, బడాయిగా గొప్పలు చెప్పుట, ఉన్నత పదవులను అలంకరించగలరు, సహనము కలవారు, తీయగా మాట్లాడే నేర్పు, శస్త్ర విద్యలు తెలిసినవారు, యుద్ధ క్రీడలయందు ప్రవేశము, లోకులకు ప్రియులగుదురు. పాదాల వారిగా చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సర్వశాస్త్రములను తెలిసినవారు, తమ కాళ్ళపై నిలబడేవారు, సహాయ గుణము, మంచి మనస్సు ఉంటుంది. వీరు మంచి కీర్తిని గడిస్తారు. రెండవ పాదంలో జన్మించిన వారు సహజంగా మనస్సులో కొంత అస్థిరతతో ఉంటారు. వీరు ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మూడవ పాదంలో జన్మించిన వారు మొండిగా వాదించే గుణము, ఇతరుల వల్ల లాభాన్ని పొందుతారు. మంచి విమర్శకులు, మంచి మనసున్నవారు, ఎప్పుడూ చర్చలు చేస్తుంటారు.
గొప్పగా చెప్పుకోవడం వంటివి చేస్తుంటారు. 4వ పాదంలో జన్మించిన వారు బాగా చదువుకున్నవారు, వినయంతో ధనవంతులై ఉంటారు, ఆధ్యాత్మిక భావాలతో ఉంటారు, ఇతరులచే గౌరవింపబడుట, శాంతి కాముకులు, ఉత్తమమైన సంతానము, సుఖ జీవితాన్ని గడుపుతారు. ఉత్తరా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 1 పాదంలో జన్మించిన వారి మీ రాశి సింహరాశి, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి రాశి కన్యరాశి. 1 పాదంలో జన్మించిన వారి రాశి అధిపతి సూర్యుడు, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదంలో జన్మించిన వారి రాశి అధిపతి బుధుడు. 1 పాదంలో జన్మించిన వారికి పేరు పెట్టవలసిన అక్షరము టే, 2, 3, 4 పాదముల వారికి టో, పా, పి. మీ నక్షత్ర గణము మనుష్య గణము, నక్షత్ర జంతువు గోవు, నక్షత్ర నాడి ఆది, నక్షత్ర పాదము రౌప్యము. మీరు పూజించవలసిన గ్రహము సూర్యుడు బుధుడు. మీరు పూజించవలసిన దైవము శివుడు, గాయత్రి, శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన ఆచారం సూర్య నమస్కారాలు, ఆదివారం నాడు ఉపవాసము. అదృష్ట సంఖ్య 1, తిలకధారణ సింధూరము, ఎరుపు కుంకుమ. మీరు చేయవలసిన పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము. మీరు ధరించవలసిన రుద్రాక్ష ద్వాదశముఖి, ఏకముఖి. అదృష్ట రత్నము జాతి కెంపు. ధరించవలసిన చేతివ్రేలు ఉంగరపు వేలు. పూజించవలసిన వృక్షము తెల్ల జిల్లేడు. మీరు చేయవలసిన పండుగలు రథసప్తమి, శ్రీరామ నవమి. మీరు చదువవలసిన పురాణము హరివంశ పురాణము. మీరు పఠించవలసిన మంత్రము ఓం భాస్కరాయ నమః. అదృష్ట రంగు ఎరుపు సింధూరము. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, ఉత్తరం, పడమర. మీరు చేయవలసిన దానము గోధుమలు, గోధుమలతో చేసిన వంటకాలు. మీరు శుభకార్యక్రమాలు మరియు ప్రయాణం చేయకూడని నక్షత్రములు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. అదృష్ట వారములు బుధవారము, గురువారము, శనివారము. మీరు ప్రతిరోజు చదువవలసిన గాయత్రి మంత్రము ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఉత్తరా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ సమస్యలు తొలగి మీ జీవితంలో ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు సింధూరము మరియు చందనము బొట్టును ధరించండి. ప్రతినిత్యము శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయమును సందర్శించండి. రవిగ్రహము అనుగ్రహం కలగాలి అంటే శ్రీ సూర్యనారాయణ స్వామిని పూజించండి. శ్రీరామ నవమి, రథసప్తమి పండుగలను భక్తి శ్రద్ధలతో ఆచరించండి. రవిని పూజించునప్పుడు ఎరుపు రంగు వస్త్రంతో చేసిన ఒత్తులను ఉపయోగించి దీపారాధన చేయండి. ఎర్రని పుష్పాలతో పూజించాలి. గోధుమ రవ్వ, బెల్లంతో చేసిన వంటకాన్ని సూర్యునకు నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు హరివంశ పురాణము, విష్ణు సహస్రనామము, ఆదిత్య హృదయమును విధిగా పారాయణ చేయండి. వీధి బాలలు లేదా పేదవారికి రేగి పండ్లను పంచిపెట్టండి. ఉచితముగా ఏ వస్తువును తీసుకోవద్దు. తలపై ఎరుపు రంగు తలపాగాను ధరించండి. ఇంటికి వచ్చిన అతిథులకు గోధుమలతో చేసిన పదార్థాలను ఆహారంగా
పెట్టండి. దేవాలయమునకు నువ్వుల నూనెను తీసుకువెళ్ళి దీపారాధన చేయండి. మీ సొంత ఖర్చులతో బావి త్రవ్వించండి లేదా నీటి కుళాయి ఏర్పరచండి. ఆదివారం రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించండి. చపాతీలను చేసి అందరికీ పంచిపెట్టండి. తులసి మాలను లేదా రాగి ఉంగరాన్ని ధరించండి. ప్రతి నిత్యము ఉదయమునే రాగి పాత్రలో గల నీరు త్రాగండి. రవిగ్రహ అష్టోత్తర శతనామావళిని పారాయణ చేయండి. ఏ పని మొదలు పెట్టినా ఆదివారం రవిహోరలో మొదలు పెట్టండి. బ్రాహ్మణులకు ఎర్రని వస్త్రములను పంచ దోవతీలతో దానం చేయండి. సోమవారం రోజున శివునికి అభిషేకం చేసుకొనవలెను. గోధుమలు మరియు ఎర్రని పూలతో రవిగ్రహమును అంటే సూర్యగ్రహమును ఆరాధించవలెను. ఆదిత్య హృదయమును ప్రతిరోజు పారాయణం చేయవలెను. అయ్యప్ప స్వామి మాలను ధరించండి. పుట్టినరోజున దేవాలయములో అన్నదానం చేయండి. భగవంతుడిని ఎరుపు రంగు గల పుష్పములతో పూజించండి. మేనమామలను ఆడపడుచులను గౌరవించండి. ప్రతిరోజు విధిగా సూర్య నమస్కారాలు చేయవలెను. సాయిబాబా వారికి గురువారం నాడు గోధుమ హల్వాను నైవేద్యంగా నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి. గోధుమ పిండి రొట్టెలు చపాతీలను ఆవుకి ఆహారంగా పెట్టండి. ఏదైనా వెండి ఉంగరం చేతివేలుకు ధరించండి. వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం నాడు గులాబీ పువ్వుల మాలను సమర్పించండి. పేద బ్రాహ్మణునకు పచ్చని వస్త్రం కేజింబావు పెసలును దానం ఇవ్వండి. బుధవారం నాడు ఉపవాసం ఉండండి. మరకత శోచల మేరువుకు బుధవారం నాడు కుంకుమ పూజ చేసిన శుభం కలుగును. మరీ ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారు ఒక ఆదివారం నాడు కోనార్క్లోని సూర్య దేవాలయాన్ని సందర్శించినట్లయితే మీకున్నటువంటి గ్రహదోషములు తొలగి సకల శుభ ఐశ్వర్య యోగములు మీకు తప్పక కలుగును. సర్వే జన సుఖినో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.